హలో అండి, నేను డాక్టర్ సరిత ఫ్రమ్ డాక్టర్ సరిత హోమియో ఫర్టిలిటీ. ఈరోజు మనం జనరల్గా ఇన్ఫర్టిలిటీ సమస్యల్లో ప్రధానంగా ఎక్కువగా సమస్యలు ఉండే ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ గురించి తెలుసుకుందాము. సో ఈ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన కారణాలు ఏంటి, అలాంటి సమస్యలు అనేది ఉన్నప్పుడు ఏమి ఇబ్బందులు అనేది ఉంటాయి, ఆ సమస్యలు ఉన్నప్పుడు ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ అనేది చేయించుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ అనేది ఆప్ట్ చేయాలి అనే దాని గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. సో మన క్లినిక్స్ వచ్చేసి గుంటూరులో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి. ఈ రెండు చోట్ల కలవలేని వాళ్ళకి ఆన్లైన్ ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది కూడా డెఫినెట్గా ఉంది. సో ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అంటే మాక్సిమం ఏంటి అంటే, ఒక కపుల్ అనేది ఇన్ఫర్టిలిటీతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు మెజారిటీ ఆఫ్ కేసెస్లో ఫీమేల్స్లో సమస్యలు అనేది ఉంటాయి. అండ్ ఫీమేల్స్ని మాత్రమే బాధ్యులు కూడా వాళ్ళని జనరల్గా ఎక్కువగా నిలబెడుతూ ఉంటారు. సో ఇలాంటి ఆడవాళ్ళలో ఉండే సమస్యలు ఎందుకు ఏంటి, ఫస్ట్ ప్రైమరీగా ఏంటి అంటే వాళ్ళు చూసుకోవాల్సింది వాళ్ళలో ఉండే సమస్యలు ఏంటి, నెలసర్లలో ఉండే ఇబ్బందులు. నెలసర్లలో ఏదైనా ఇబ్బందులు కనుక ఉంటే వాళ్ళ వైపు నుంచి కారణాలు అనేది ఉన్నట్టే. కొందరిలో నెలసర్లలో ఎలాంటి ఇబ్బందులు లేకున్నా కానీ సమస్యలు అనేది ఉంటాయి. అప్పుడు ఏంటి, వాళ్ళలో నెలసర్లు ఉన్నా కానీ అండం అనేది విడుదలవ్వదు. యానోవిలేటరీ సైకిల్స్ కానీ పీసీఓడి కండిషన్స్తో కానీ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ రెండు బాగున్నా కానీ ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ, ఏదైనా ట్యూబ్స్లో ఉండే ఇబ్బందుల వల్ల కానీ, లేదా గర్భసంచిలో ఏదైనా ఇబ్బందులు కానీ ఉండటం మూలాన కూడా వాళ్ళలో సంతానలేమి సమస్య అనేది జనరల్గా వస్తూ ఉంటుంది. సో వాళ్ళు చేయించుకోవాల్సిన ఇన్వెస్టిగేషన్స్ ఏంటి, ఫస్ట్గా వాళ్ళు ఏం చేయించుకోవాలి, గర్భసంచి స్కానింగ్ అనేది ముందుగా చేయించుకోవాల్సి ఉంటుంది. గర్భసంచి స్కానింగ్ అనేది చేయించుకున్నప్పుడు దాంట్లో పీసీఓడి కండిషన్స్ ఉన్నాయా, గర్భసంచిలో కణుతులు ఏమైనా ఉన్నాయా, ఏదైనా పిఐడి లాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అనేది మనకు అర్థమవుతుంది. ఈ టెస్ట్ అనేది చూసుకున్నాక వీటిలో కనుక ఏ సమస్యలు పెద్దగా కనిపించకపోతే అప్పుడు హార్మోన్ రక్త పరీక్ష అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. బ్లడ్ టెస్ట్ కండిషన్స్ అనేది చూసుకున్నాక గర్భసంచి ఇరువైపులా ఉండే 2 ట్యూబ్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో ఏదైనా సమస్య ఉందా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. మీరు చేయించుకున్న ఈ పరీక్షలలో ఎలాంటి సమస్య అనేది ఉన్నా కానీ జనరల్గా ట్రీట్మెంట్ మోడ్స్లో మనం చూసుకుంటే జనరల్గా ఎక్కువగా ఏంటి, కృత్రిమ పద్ధతులు అనేది ఎక్కువగా ఆప్ట్ చేస్తూ ఉన్నారు. అంటే హార్మోన్ సప్లిమెంట్స్ తీసుకోవటం కానీ, ఐవీఎఫ్కి వెళ్ళటం కానీ అనేది చేస్తున్నారు. యాజ్ ఏ హోమియోపతి డాక్టర్ నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, మీకు ఈ కృత్రిమ పద్ధతులకి ఎందుకు వెళ్తున్నారు, మీరు పైన ఇన్ని రకాల పరీక్షలు అనేది చేయించుకున్నారు, ఇన్ని సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, మీరు వెళ్ళే ఈ పద్ధతుల్లో ఆ సమస్యలు ఏమైనా అక్కడ తొలుగుతున్నాయా, ఆ సమస్యలు మీ ఒంట్లో మీరు అలాగే ఉంచుకొని బయట నుంచి హార్మోన్స్ తీసుకోవటము, అండాన్ని తీసుకురావటము, ప్రెగ్నెన్సీ తీసుకొచ్చే ప్రయత్నం మాత్రమే ఈ పద్ధతుల్లో చేస్తున్నారు. వీటి వల్ల ఏంటి, మీ బాడీలో ఉండే ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంటుంది, మీలో సమస్యలు వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. అండ్ నెక్స్ట్ జనరేషన్స్ అనేది కూడా అంత హెల్తీగా వచ్చే పాసిబిలిటీస్ అనేది డెఫినెట్గా ఉండవు. సో హోమియోపతిలో మనం చెప్పేది ఏంటి అంటే, మీలో ఉండే సమస్యని ఫస్ట్ మీరు క్లియర్ చేసుకోండి. ఇన్ని రకాల పరీక్షలు చేయించుకుంటున్నారు, ఎంత వెయిట్ చేస్తున్నారు, ఆ పరీక్షలలో ఉండే ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని తొలగించే ప్రొసీజర్స్ కనుక మీరు ఆప్ట్ చేస్తే డెఫినెట్గా మీకు ఎలాంటి కృత్రిమ పద్ధతులు లేకుండా న్యాచురల్గానే సహజంగానే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ప్రెగ్నెన్సీ హెల్తీగా ఉంటుంది, నెక్స్ట్గా వచ్చే జనరేషన్స్ హెల్తీగా ఉంటాయి. మీ బాడీలో కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది లేకుండా హెల్తీగా ఉండే అవకాశం అనేది హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా ఉంటుంది. సో ఫీమేల్ ఇన్ఫర్టిలిటీతో ఇబ్బంది పడే ప్రతి ఆడవాళ్లకు మనం చెప్పేది ఏంటి అంటే, హార్మోన్ సప్లిమెంట్స్ తీసుకొని కృత్రిమ పద్ధతులకు వెళ్ళి సైడ్ ఎఫెక్ట్స్ అనేది తెచ్చుకోకుండా న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ట్రై చేసే మెడికేషన్స్ ఏదైతే మనకు హోమియోపతిలో ఉందో దాన్ని ఆప్ట్ చేసే ప్రయత్నం అనేది చేయండి. థ్యాంక్ యూ.